కట్టుకోవడానికి సరైన వస్త్రం లేక, తినడానికి సరైన ఆహారం లేక, ఉండడానికి సరైన గుడారం లేకపోతే మా అమ్మగారు స్నానం చేసి ఆమె కట్టుకున్న చీర ఉతికి మా నాన్నగారికి ఇస్తే దాన్ని ఆరేసి మరలా మా అమ్మగారికి ఇస్తే కట్టుకొని బయటకు వచ్చేది. అది మా ప్రారంభ పరిస్థితి. వాళ్ళు అలా పరిచర్య చేస్తున్న ప్రారంభ దినాల్లో ఎవరైనా వాక్యానికి పిలిస్తే 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వాక్యం చెప్తే వాళ్ళు ఇచ్చిన కానుక తీసుకొని మరలా 30 కిలోమీటర్లు నడుచుకుంటే ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ కానుకతో బస్సు ఎక్కొచ్చు కదా అని అంటే అలానే మాట ఏంటో తెలుసా, బస్సు ఎక్కితే ఈ వారమంతా పోషణ కష్టమయ్యా. అలా కానుక దాచిపెట్టుకుని ఆ వారమంతా పోషించబడేవారు. ఈ పరిస్థితులన్నీ చూసి విదేశాల నుండి కొంతమంది భక్తులు వచ్చి, అయ్యా మీరు మంచి ప్రసంగికులని విన్నాం, మీరు బాగా సేవ చేసేవాళ్ళట కదా, మరి ఎందుకు ఈ పరిస్థితి? మీకు ఓ పని చేయండి, మీరు మా సంస్థల్లోనికి వచ్చేయండి, మేము మీకు జీతం ఇస్తాం, మీకు కారు కొనిస్తాం, ఓ మందిరం కట్టేస్తాం, ఇక మీకు బ్రతుకొద్దు అని అంటే మా నాన్నగారు ఒకే మాట అన్నాడు, అయ్యా విశ్వాసాన్ని అమ్ముకోమని బైబిల్లో ఎక్కడైనా ఉంటే చూయించండి, ఖచ్చితంగా విశ్వాసాన్ని అమ్మేసుకుంటాను. కానీ ఒక్కటి చెప్తాను వినండి, నీతిమంతుడు విశ్వాస మూలముగానే బ్రతుకుతాడు. నాకున్న దీన స్థితిని బట్టి మీరు కారు ఇస్తానన్నారు, నాకున్న ఈ దీన స్థితిని బట్టి మందిరం కట్టిస్తానన్నారు. అయ్యా మీ కారు వద్దు, మీ మందిరం నాకు వద్దయ్యా, మీరిచ్చే డబ్బు నాకు వద్దయ్యా, విశ్వాసం మూలంగానే బ్రతుకుతాను, చావైనా బ్రతుకైనా నీ కోసమే అని సేవ ప్రారంభించినమయ్యా. దయచేసి ఏమనుకోవద్దు, మాకు మీ డబ్బు అక్కర్లేదు, మీ ఆస్తి అక్కర్లేదని ఆ దీన స్థితిని కోరుకొని నా తల్లిదండ్రులు ఇద్దరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు. ఆ తర్వాత ఓ 10 సంవత్సరాలకి మరలా ఈ పాస్టర్ గారు ఎలాగున్నాడో చూద్దామని మరలా విదేశాల నుండి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఎక్కడున్నారని వెతికి అడ్రస్ కనుక్కొని మరలా డేవిడ్ రాజు గారి దగ్గరికి వస్తే విచిత్రం ఏంటో తెలుసా, ఏ డేవిడ్ రాజు గారిని చూసి జీతం ఇస్తానన్నారో ఇప్పుడు ఆ డేవిడ్ రాజు గారితో ప్రార్థన చేయించుకొని డేవిడ్ రాజు గారే వారికి రిటర్న్ కానుకిచ్చి పంపించిన స్థాయిని దేవుడు డేవిడ్ రాజు గారికి తీసుకొని వచ్చినాడండి. ఒక మాట చెప్పనా, ఏ గ్రామానికైతే నడుచుకుంటూ వెళ్ళినారో, ఏ ఊరికైతే ఏమండి వాక్యం చెప్పడానికి వెళ్ళినారో నడుచుకుంటా, ఈరోజు ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుని సేవ చేయడానికి, సంఘాలు కట్టడానికి దేవుడు ఎంతో కృప చూపినాడు. అద్భుతమైన విషయం ఏంటంటే మా అమ్మగారు కనీసం పడుకోవడానికి సరైన వసతులు లేక, వినండి జాగ్రత్తగా, కట్టుకథ కాదు, ఒక ఆస్తిపరుడు ఒక 100 గజాల స్థలాల్లో 4 సమాధులు తొలిపించుకొని అందులో ఒక బాబు చనిపోతే బాబును సమాధి చేసి 3 సమాధులు అలా కట్టిపెట్టినాడు. ఉండడానికి స్థలం లేక నా తల్లి ఆ సమాధి మీద బట్టేసి నాకు పాలిచ్చి ఆమె కట్టుకున్న చీర పైన కప్పుగా వేసుకొని ఇంచుమించు 1 సంవత్సరం రోజులు నా తల్లిదండ్రుల సమాధుల మీదనే బ్రతికినారండి. అలాంటి దీన స్థితిలో ఉన్న నా తల్లిదండ్రుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యను అమ్ముకోలేదు, వారి విశ్వాసాన్ని అమ్ముకోలేదు. ఏమండి వారికున్న ఏమండి పరిస్థితులను బట్టి ఏమండి ఇక ఎందుకు ఈ బ్రతుకు, చాలామంది పక్కింటి వాళ్ళు అన్నారు, అయ్యా నీకు కారు డ్రైవింగ్ వచ్చు కదా, ఏదో డ్రైవింగ్ చేసి జీతం వస్తే నీ భార్యని నీ పిల్లల్ని పోషించవచ్చు కదా, ఎందుకు ఈ కరువోడు మాదిరిగా ఉన్నావు? అమ్ముకోలేదు. ఏదైతే విడిచిపెట్టినాడో, ఏది వద్దనుకున్నాడో మరలా తిరిగి అక్కడికి వెళ్ళలేదు. విశ్వాసం మీద ఆధారపడ్డాడు, మోకాల మీద ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు ప్రయాసపడ్డారు. ఈరోజు ఒక ఘనమైన పరిచర్య హైదరాబాదు పట్టణంలో దేవుడు నా తల్లిదండ్రుల ద్వారా కట్టించి కొన్ని వేల మందికి దీవెనకరంగా దేవుడు నిలబెట్టుకున్నాడండి. అనేక మంది దైవ సేవకులను తర్ఫీదు చేసిన ఒక గొప్ప అభిషక్తుడిగా దేవుడు వాడుకున్నాడండి. 2018 సంవత్సరంలో ప్రభు పిలుపుని అందుకొని మా తల్లిగారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. రెండవది 2022 జనవరి మాసంలో మా నాన్నగారు కూడా చనిపోయినాడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ అన్నారు, అయ్యో చిన్న వయసు పిల్లలది, తల్లిదండ్రులు చనిపోయినారు, ఏం చేస్తారు వీళ్ళు పరిచర్య, ఇక చేయలేరేమో,
వీళ్ళు సేవ చేయలేరేమో, సంఘాన్ని కట్టలేరేమో, మందిరాన్ని కాపాడుకోలేరేమో, విశ్వాసులు చెదిరిపోతారేమో, అయ్యో మొత్తం పతనం అయిపోతుందేమో, మా కళ్ళ ముందే మా చెవులు వినబడేటట్టుగానే మాట్లాడున్నారు. అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు మహిమ పొందునుగాక, 2022 సంవత్సరం ప్రభు సన్నిధికి నా తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిచర్యను నేను, నా తమ్ముడు మా భుజాల మీద మోయడం ప్రారంభించినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పరిచర్య ఏమాత్రం చల్లగిల్లలేదు. తల్లిదండ్రులు చేసిన పరిచర్యకు మించిన పరిచర్య దేవుడు మా ద్వారా దేవుడు జరిపిస్తా ఉన్నాడు. దీని అంతటి కారణం ఏంటో చెప్పనా? నా తల్లిదండ్రులు ఏ రాజ సన్నిధిలో ఆ బల్ల దగ్గర నిలబడ్డారో, వాళ్ళ కుమారులుగా మేము కూడా అదే రాజ సన్నిధిలో ఆ బల్ల దగ్గర నిలబడ్డాం. ఆ బల్ల దగ్గర నిలబడి మేము ఆ సన్నిధిలో నిలబడినందుకే దేవుడు అవమానాన్ని కప్పివేసి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టినాడండి. మొన్న మా తండ్రి గారు ఏ ఊర్లో అయితే ఎవరి మందిరానికి వెళ్తే వాక్యం చెప్తే వాళ్ళు కానుకిచ్చినారో, ఫ్యాన్ ఆన్ చేయండి, Turn on the fan. పుస్తకం టేబుల్ మీద పెట్టండి, Keep the book on the table. బాటిల్ తీసుకురండి, వాళ్ళు కానుకిచ్చినారో వాళ్ళు నన్ను ఆహ్వానించినారు. మొన్న అక్కడికి వెళ్తే కన్నీళ్ళు ఆగలేదండి వాళ్ళు చెప్పే సాక్ష్యం విని. అయ్యా, మీ నాన్నగారు ఏమీ లేనప్పుడు నడుచుకుంటా 2 గంటలు నడుచుకుంటా సీతాఫలం నుండి మా ఊరికి వచ్చి ఇదే మందిరంలో, అప్పుడు చిన్న పాక, ఇదే మందిరంలో మీ నాన్నగారు వాక్యం చెప్పినాడయ్యా. మీ నాన్నగారు అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకున్నాం, ఆయన చెప్పిన మాటే అయిపోయింది అనుకున్నాం. ఈరోజు మీ పరిస్థితులు చూసి, మిమ్మల్ని దేవుడు వాడుకునే విధానం చూసి మిమ్మల్ని పిలవాలనిపించింది అని నన్ను పిలిపించి అదే మందిరంలో వాక్యం చెప్పిస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా? ఆ రోజు కాళ్ళ నడుకతో నా తండ్రి గారు వెళ్ళి వాక్యం చెప్పినాడు. నేను ఒక మంచి వాహనములో, కారులో వెళ్ళి వాక్యం చెప్పినాను. దీని అంతటి కారణం ఏంటో చెప్పనా? కారు కొనుక్కుంది నేను అనుకుంటున్నారేమో, మా పితరులు వేసిన పునాది అలాంటిది. నీరు వాళ్ళే పోస్తున్నారు, కష్టం వాళ్ళే చేస్తున్నారు, దాని పంటను మేము కోసుకొని తింటున్నాం. ఈరోజు ఏ మందిరంలో వెళ్ళి వాక్యం చెప్తే 5 రూపాయలు కానుక ఇచ్చినారో, ఆ మందిరానికి వెళ్ళి నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు ఇచ్చే కానుక తీసుకోవడానికి కూడా నాకు మనసు రాలేదండి. దీనులైన వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడంటే ఇదే కదా. కానీ ఒక్క మాట, రాజ సన్నిధిలో ఉన్న నీవు ఆయన సన్నిధిలో నిలబడితే రాజబల్ల నీ అవమానాన్ని కప్పివేయునుగాక. ఇంకొక మాట చెప్తాను. రాజ సన్నిధిలో వచ్చి నిలబడ్డాడు ఆ కుంటివాడు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడో తెలుసా? సీబా,